79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గోదావరి కనిపట్నంలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ శ్రేణులు కని తిలక్ నగర్ లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో కలిసి దేశ సమైక్యతను చాటే విధంగా నినాదాలు చేస్తూ తిరంగా ర్యాలీ చేపట్టి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు కోమల్ల మహేష్, పాఠశాల కరెస్పాండెంట్ సంభారావు మాట్లాడుతూ భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తిని చాటుతూ విద్యార్థులతో ర్యాలీ చేపట్టామని తెలిపారు. ప్రతి పౌరుడు దేశభక్తిని ప్రతి ఇంటిపై తిరంగా జెండాను ఎగురవేయాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాలల నిర్వాహకులు చంద్రమౌళి, శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి రెడ్డి, పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ నేడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి ఆపరేషన్ సింధూర్ పేరుతో మన యొక్క భారత విజయాన్ని మనకు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో ఈరోజు భారతదేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమంలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు, యువకులు, సబ్బండ వర్గాల ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ప్రపంచంలో మన యొక్క భారతదేశాన్ని ఒక ఉన్నతి స్థితికి తీసుకెళ్లే విధంగా తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క ర్యాలీ ద్వారా ఐక్యతను తెలియజేస్తూ వారికి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం. ఈరోజు ఘర్ ఘర్ కా త్రివర్ణ పతాకం అనే కార్యక్రమాన్ని తీసుకొని మరి చాలా నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరిట మరి మన యొక్క సింధూర్ యొక్క యుద్ధాన్ని మరి విజయవంతం చేసి ప్రపంచ దేశాలలో ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నతిని తీసుకొచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి ఇందులో ఆపరేషన్లో మరి వీర సైనికులు మరి విరోచితంగా మరి అంకిత భావంతో డివోటెడ్గా మరి ఆపరేషన్ సింధూర్ను సక్సెస్ చేసినందుకు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మరి ఈ ఐక్యతా భావం అనేది మరి సైన్యం లోపల ఇంకా ఎక్కువ తీసుకురావడానికి మనం అందరము ఉన్నతిని ఇంకా చాటి చెప్పాలనేటువంటి దిశగా మరి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మరి ఈ పార్టీ పరంగా మహేష్ గారు పార్టీ ఈ యొక్క విజయవంతాన్ని చేసినందుకు మరి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇందులో పాల్గొన్న స్కూళ్ళ కరెస్పాండెంట్లు అందరూ కూడా మరి మమ్మల్ని పాల్గొన చేసినందుకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.